అమెరికాలో పెను సంచలనం సృష్టించింది చార్లీ కిర్క్ హత్య. ఈ హత్య చేసింది 22 ఏళ్ల టెల్లర్ రాబిన్సన్. కాగా రాబిన్సన్ తన రొమాంటిక్ పార్ట్నర్కు టెక్స్ట్ మెసేజ్లో తానే చార్లీ కిర్క్ను హత్య చేసినట్లు అంగీకరించాడు. తర్వాత టెక్స్ట్ మెసేజ్ను డిలీట్ చేయాలని కోరాడు. హత్యకు ఎలా ప్లానింగ్ చేసింది వివరించాడు. అయితే రాబిన్సన్ ఈ హత్యకు వాడింది తన కుటుంబానికి వారసత్వంగా వచ్చిన రైఫిల్. కాగా ఆ రైఫిల్పై రాబిన్సన్ డిఎన్ఏను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు రాబిన్సన్. మంగళవారం నుంచి ఈ కేసు విచారణ కూడా మొదలైంది. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. చార్లీ కిర్క్ హత్య అమెరికాలో పెను సంచలనం సృష్టించింది. కాగా ఈ హత్య చేసింది మాత్రం 22 ఏళ్ల టేలర్ రాబిన్సన్. కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ను తానే హత్య చేశానని తన రొమాంటిక్ పార్ట్నర్కు పంపిన పలు టెక్స్ట్ మెసేజ్లలో అంగీకరించాడు. కాగా కోర్టులో ప్రాసిక్యూటర్ రాబిన్సన్ హత్య ప్లానింగ్ గురించి, హత్య తర్వాత జరిగిన సంఘటనలను కోర్టు దృష్టికి తెచ్చాడు. అలాగే తన రొమాంటిక్ పార్ట్నర్తో జరిపిన టెక్స్ట్ మెసేజ్ల డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాడు. అయితే చార్లీని హత్య చేసిన తర్వాత హత్యకు వాడిన రైఫిల్ని ఏం చేయాలనే ఆందోళనలో రాబిన్సన్ ఉన్నాడని, దీనికి కారణం ఆ రైఫిల్ రాబిన్సన్ తాతది. హత్యకు ఆ రైఫిల్ వాడినందుకు తరతరాలుగా వస్తున్న రైఫిల్ కోల్పోతామన్న ఆందోళనతో రాబిన్సన్ సతమతమయ్యాడు. కాగా తన పార్ట్నర్స్కు పంపిన మెసేజ్లో షూట్ చేసిన వెంటనే రైఫిల్ను తీసుకుని కారులో రావాల్సిందని మెసేజ్ పెట్టాడు. ఒకవేళ తాను తన తాత రైఫిల్ను ఇంటికి తీసుకువెళ్లకపోతే చిక్కుల్లో పడతానని కూడా మెసేజ్లో పేర్కొన్నాడు. రైఫిల్పై సీరియల్ నెంబర్ ఉందా లేదా అనేది తనకు తెలియదు. కానీ రైఫిల్పై తన ఫింగర్ ప్రింట్స్ పడి ఉండవచ్చు. కాల్పుల తర్వాత రైఫిల్ను పొదల్లో పడేశానని, అక్కడే దుస్తులు కూడా మార్చుకున్నానని చెప్పాడు. షూటింగ్ తర్వాత తన రైఫిల్ను తిరిగి తీసుకువచ్చేంత సమయం కూడా లేకుండా పోయింది. రైఫిల్ను పొదల్లో పడేశాను. ఫింగర్ ప్రింట్స్ను ఎవరు కనుగొన్నారని ఆశిస్తున్నాను. తుపాకీ పోయిందని ఇంట్లో వారికి ఎలా వివరించి చెప్పాలో తనకు అర్థం కావడం లేదని తన రొమాంటిక్ పార్ట్నర్స్కు మెసేజ్ పంపించాడు. తర్వాత ఈ మెసేజ్ను డిలీట్ చేయాలని రాబిన్సన్ కోరాడు. ఇక రాబిన్సన్ పొదల్లో పడేసిపోయిన రైఫిల్ను ట్రిగ్గర్పై డిఎన్ఏ గుర్తించారు. పోలీసులు, ఉతా కౌంటీ అటార్నీ జెఫ్ గ్రే, ఇన్వెస్టిగేటర్లు ట్రిగ్గర్పై రాబిన్సన్ డిఎన్ఏ కనుగొన్నారు. చార్లీ కిర్క్ను హత్య చేయడానికి రాబిన్సన్ బోల్ట్ యాక్షన్ రైఫిల్ను వాడాడు. కాగా ఈ నెల 10వ తేదీన ఉతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతుండగా రాబిన్సన్ తన తాతగారి రైఫిల్తో కాల్చి చంపాడు. చంపిన తర్వాత ఒక టవల్తో చుట్టి రైఫిల్ను పొదల్లో పడేశాడు. ఇక రాబిన్సన్ హత్యకు వాడిన రైఫిల్ వారి కుటుంబంలో వారసత్వంగా వస్తోంది. రాబిన్సన్ తన పార్ట్నర్కు పంపిన మెసేజ్లో రైఫిల్ను టవల్లో చుట్టి పొదల్లో పడేశాను. మొత్తానికి తన తాత రైఫిల్ చక్కగా పనిచేస్తుందని చెప్పుకొచ్చాడు. తన అంచనా ప్రకారం ఈ రైఫిల్ ఖరీదు $2,000 వరకు ఉండవచ్చునని అంచనా వేశాడు. ఇక ప్రాసిక్యూషన్ మాత్రం రాబిన్సన్ ఈ ఆయుధంతో తనకు సంబంధం లేదని బుకాయించినా, కుటుంబానికి సంబంధించి వారసత్వంగా వస్తున్న రైఫిల్ పోగొట్టుకోవడంతో రాబిన్సన్ కాస్త దిగులు చెందాడని తెలుస్తోంది. ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. కాగా నిందితుడి తండ్రి గన్ ఫోటో గురించి కుమారుడిపై ఒత్తిడి పెంచాడు. గన్ గురించి వాకపు చేయడం, ఎక్కడికి తీసుకువెళ్లావో చెప్పు అని గదమాయించాడు. దీనికి రాబిన్సన్ సమాధానం చెప్పకుండా దాటవేశాడు. అదే సమయంలో ఫెడరల్ ఏజెంట్లు రైఫిల్ ఇమేజ్లను విడుదల చేశారు. ఇక ప్రాసిక్యూటర్లు కూడా రాబిన్సన్ తన భాగస్వామిని వెంటనే మెసేజ్లు డిలీట్ చేయాలని కోరాడని చెప్పారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న రాబిన్సన్ విచారణకు సహకరించడం లేదు. అయితే తన పార్ట్నర్తో మాత్రం మీడియాతో మాట్లాడవద్దు, అలాగే ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వవద్దు, అలాగే కామెంట్లు చేయవద్దు, పోలీసులు ఏవైనా ప్రశ్నలు అడిగితే తన లాయర్ను అడగండి అని చెప్పు, మౌనంగా ఉండాలని తన పార్ట్నర్కు రాసిన మెసేజ్లో పేర్కొన్నాడు రాబిన్సన్. ఇక తన పార్ట్నర్కు చార్లీ కిర్క్ను హత్య చేసినట్లు చెప్పాడు. రాబిన్సన్ టెక్స్ట్ మెసేజ్ల రికార్డులను పోలీసులు కోర్టుకు సమర్పించారు. కాగా రాబిన్సన్ తన ప్రియురాలితో ఈ రహస్యాన్ని తాను చనిపోయే వరకు లేదా ముసలివాడయ్యే వరకు ఎక్కడా చెప్పొద్దని మెసేజ్ల్లో పేర్కొన్నాడు. చివరకు తన పార్ట్నర్కు చార్లీ కిర్క్ హత్య గురించి ప్రస్తావించినప్పుడు ఈ హత్యలో నిన్ను కూడా లాగినందుకు క్షమించాలని కోరాడు. కాగా ఆమె పార్ట్నర్ రాబిన్సన్ను ఉద్దేశించి జోక్ చేస్తున్నావా అంటే దానికి సమాధానం చెబుతూ ఐఎమ్ సారీ అంటూ మెసేజ్ పంపాడు.
ఇక హత్య విషయానికొస్తే రాబిన్సన్ చార్లీని హత్య చేయడానికి కనీసం వారం కంటే ఎక్కువ రోజుల నుంచి ప్లానింగ్ చేశాడు. ఇక టెక్స్ట్ మెసేజ్ను బట్టి చూస్తే రాబిన్సన్ కుటుంబంలో రాజకీయంగా విభిన్న అభిప్రాయాలు కలిగినట్టు భావిస్తున్నారు. ఎందుకంటే రాబిన్సన్ కుటుంబం అంతా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు. ఒక్క విధంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ పార్టీ వీరాభిమానులు. తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలియగానే ఆయన డైహార్డ్ మెగా సపోర్టర్గా మారిపోయాడని చెప్పారు రాబిన్సన్. ఇక రాబిన్సన్ విషయానికొస్తే అతను కూడా గేలతో పాటు ట్రాన్స్జెండర్ హక్కుల మద్దతుదారుడు. ఇక రాబిన్సన్ పార్ట్నర్ విషయానికొస్తే ట్రాన్స్జెండర్. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆమె విచారణాధికారులకు సహకరిస్తున్నారు. ఇక చార్లీ కిర్క్ను హత్య చేసి 33 గంటల తర్వాత అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టుకు ముందు పెద్ద తతంగం జరిగింది. రాబిన్సన్ ఫోటోలు మీడియాలో పెద్ద ఎత్తున రావడం, చార్లీ కిర్క్ హత్య అమెరికాలో పెనుదుమారం రేగడంతో మీడియాలో ఎక్కడ చూసినా రాబిన్సన్ ఫోటోలు కనిపించడం, పోలీసు అధికారులు కూడా అనుమానితుడు రాబిన్సన్ అని ఫోటోలు విడుదల చేయడంతో తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. దీంతో తన కుమారుణ్ణి పోలీసుల ముందు లొంగిపోవాలని ఒప్పించారు. కాగా ప్రాసిక్యూటర్లు మాత్రం రాబిన్సన్ను హత్య కేసుకు సంబంధించి ఉరిశిక్ష విధించాలని కోర్టును కోరారు. సాక్ష్యాలను తారుమారు చేశాడని ఆరోపించారు. చార్లీ కిర్క్ హత్య అమెరికన్ ట్రాజెడీ అని అభివర్ణించారు. ఇక కిర్క్ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏను 2012లో స్థాపించాడు. ఇది రాజకీయ పార్టీకి సంబంధించిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అయితే ఇండియాకు చెందిన రామస్వామి గత ఏడాది ప్రెసిడెన్షియల్ పోల్లో పోటీ చేయాలని నిర్ణయించాడు. మద్దతు కూడగట్టుకోవడానికి రామస్వామితో పాటు చార్లీ కిర్క్ ఇద్దరు దేశంలోని అన్ని యూనివర్సిటీలను పర్యటించారు. ఎన్నికల నేపథ్యంలో రామస్వామితో కలిసి ప్రూవ్ మీ రాంగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రోగ్రాం ఎన్నికల సమయంలో గత ఏడాది విశేష ప్రజాదరణ పొందింది. యూనివర్సిటీ క్యాంపస్లలో తెల్లటి గుడారాల్లో కూర్చుని వీరు ప్రసంగించేవారు. స్టూడెంట్స్ అభిప్రాయాలు తీసుకునేవారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ మొదలుపెట్టిన ప్రచారాన్ని వీరిద్దరూ మరింత ముందుకు తీసుకువెళ్లారు. ప్రతి అంశాన్ని వీరు విద్యార్థులతో చర్చించేవారు. ఎన్నికలంటే విద్యార్థుల్లో పెద్ద ఆసక్తి ఉండేది కాదు. వీరిద్దరూ కలిసి స్టూడెంట్స్లో ఆలోచన రేకెత్తించారు. ఎన్నికల్లో పాల్గొనాలని, దేశానికి యువతే కీలకమనే అంశం వారి మనసుల్లో బాగా నాటారు. దీంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ట్రంప్కు ఓటు వేశారు. భారీ మెజారిటీతో ట్రంప్ గెలిచారు. అమెరికా ప్రెసిడెంట్ పోటీ నుంచి రామస్వామి తప్పుకున్న తర్వాత చార్లీ కిర్క్ ఒక్కడే ప్రూవ్ మీ రాంగ్ అనే కార్యక్రమాన్ని కొనసాగించారు. కాగా ప్రోగ్రాం అమెరికా యూనివర్సిటీలో సూపర్ హిట్ అయింది. చార్లీ ఇదే కార్యక్రమాన్ని ఇప్పటికీ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాంకు పోలీసులు భద్రతతో పాటు ఆయన సొంత సెక్యూరిటీ కూడా ఉంటారు. అయితే కిర్క్ సిద్ధాంతాలు అమెరికన్లకు, ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉండడం కొంతమందికి నచ్చేవి కాదు. ఇజ్రాయెల్ ప్రస్తుతం గాజాపై మారణహోమాన్ని సమర్థించడం పట్ల పలువురు అరబ్ దేశాలకు చెందిన విద్యార్థులు వ్యతిరేకించేవారు. అమెరికాలో గన్ కల్చర్కు మద్దతు పలికాడు. ఇవన్నీ కొంతమందికి కంటగింపుగా మారింది. మరి 22 ఏళ్ల రాబిన్సన్ చార్లీని హత్య చేయడం అమెరికాలో పెనుదుమారాన్ని రేపింది. అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా భవిష్యత్తులో అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్న టాక్ కూడా అమెరికాలో వినిపించింది. ఎంతో భవిష్యత్తున్న చార్లీ కిర్క్ అకాల మృతిని అమెరికన్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ప్రూవ్ మీ రాంగ్ కార్యక్రమాన్ని ఆయన భార్య ముందుకు తీసుకువెళ్తానంటోంది. మరి ఈమె ఆ కార్యక్రమాన్ని ఎంతవరకు విజయవంతం చేయగలరో కాలమే చెప్పాలి.